సరదాగా ఎగిరేసే గాలిపటం దారం యమపాసమవుతోంది. సంక్రాంతి పండుగ అయిపోయి 10 రోజులు గడుస్తున్నా చైనా మాంజాకు నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద జరిగిన ఒక విషాద ఘటనలో 5 ఏళ్ల చిన్నారి నిష్ఫికా దరియా ప్రాణాలు కోల్పోయింది. సంక్రాంతి పండుగ వేళ వాడే నిషేధిత చైనా మాంజా ఆ చిన్నారి గొంతు కోసింది. విలవిల్లాడుతో తండ్రి కళ్ల ముందే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందిన రామసాగర్ తన కుటుంబంతో కలిసి నగరంలోని కేపీహెచ్పీ గోకుల్ ప్లాట్స్లో నివసిస్తున్నారు. వీరు పటాన్చెరు సమీపంలోని కాజిపల్లిలో కొత్తగా ఒక ఇల్లు తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసుకొని తండ్రి కూతుళ్లు ఇద్దరు బైక్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దారిలో ఓ నగల దుకాణానికి వెళ్దామని మెయిన్ రోడ్డు మీదుగా యూటర్న్ తీసుకుంటున్న సమయంలో గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఒక్కసారిగా చిన్నారి నిష్ఫిక గొంతుకు చుట్టుకుంది. మాంజా గొంతు కోయడంతో పాప బిగ్గరగా కేకలు వేసింది. తండ్రి వెంటనే బైక్ ఆపి చూసేసరికి చిన్నారి గొంతు నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయినా అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే తన కూతురు విగతజీవిగా మారడంతో రామసాగర్ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అరౌండ్ 4:50 ఆ టైంకు మనకి ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చున్నారు. సో మనకు చైల్డ్ వచ్చేటప్పటికే సివియర్ బ్లీడింగ్తో వచ్చిందంట. అంటే మనకు బైక్ మీద చూస్తే తీసుకొచ్చిన మనిషి కూడా ఆయన షర్ట్ అంతా కంప్లీట్గా తడిచిపోయింది. ఈవెన్ బైక్ అంతా కూడా బ్లడ్తో నిండిపోయింది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా యాజ్ పర్ ఇయర్ ప్రోటోకాల్ మన కోడ్ బ్లూ యాక్టివేట్ చేశారు. ఎమర్జెన్సీ డాక్టర్స్ అందరూ వర్క్ చేసినాము. ఆల్రెడీ ఒక డాక్టర్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. సో మన చూసేసరికి చైల్డ్ అంతా చాలా రక్తస్రావం జరిగినట్లు ఉంది. సో ఒక్కసారి ఉండి చూద్దామని ఓపెన్ చేస్తే మ్యాసివ్గా బ్లీడింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాగా డీప్గా కట్ ఉంది. ఆల్మోస్ట్ ఇన్ డెప్త్ అరౌండ్ 2.5 to 3 సెంటీమీటర్స్. ఇక్కడ ట్రేకే అంటాం కదా, అది కూడా ఆల్మోస్ట్ నియర్ ఆల్మోస్ట్ రప్చర్ అయ్యడానికి రెడీగా ఉందన్నమాట. సో మ్యాసివ్గా ఇట్లా తీస్తుంటే ఒక గష్ ఆఫ్ బ్లడ్ వస్తూ ఉందన్నమాట. సో పాపం వాళ్ళు ఆ ట్రావెలింగ్ టైంలో ఎంత బ్లడ్ లాస్ అయినారో పాపం. చూడగానే చాలా పేల్గా అనిపించింది. చైల్డ్ నియర్ అన్కాన్షియస్ లాగా ఉంది. బాగా డీప్ పెయిన్ఫుల్ స్టిమ్యులస్ రెస్పాండ్ అవుతా ఉంది. వెంటనే ఎయిర్వేస్ ఎక్కువ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనకు ఆ టైంలోనే మనకు హార్ట్ రేట్ ఎంత వస్తుందంటే అరౌండ్ 70-60. మామూలుగా అంత దాన్ని హిమోరేజిక్ షాక్ అంటారు అనమాట. ఎక్కువ మనం టెకికార్డియా అంటే హార్ట్ రేట్ బాగా ఎక్కువ ఉండాలన్నమాట. ఆ స్టేజ్ నుండి హార్ట్ రేట్ లేదు అంటే దాని అర్థం ఏంటంటే చాలా మ్యాసివ్గా బ్లడ్ లాస్ అయిపోయింది అనమాట. సో రిసస్టేషన్ చేసిన తర్వాత కూడా మనకు చైల్డ్ ఏం రివైవ్ కాలేదు. అరౌండ్ సిపిఆర్ అంతా చేసేసి అరౌండ్ ఒక 1 hour తర్వాత డిక్లేర్ చేసుకున్నాం అనమాట. ఈ డ్యూరింగ్ ప్రాసెస్ లో క్లాంప్ చేయడానికి ట్రై చేసినాము. బాగా మ్యాసివ్ బ్లీడ్ అవుతుంది, బట్ ఇప్పుడు ఏబుల్ టు క్లాంప్ అనమాట. క్లాంప్ చేస్తే అక్కడ చూస్తే మేజర్గా 2 వెజల్స్ ఉంటాయి. ఒకటి ఆర్టరీ, బ్రెయిన్ వరకు బ్లడ్ సప్లై, మళ్ళీ బ్లడ్ సప్లై బ్రెయిన్ ఇంకో తీసుకునేది వెయిన్ అంటారు అనమాట. ఆ 2 కూడా కట్ అయినాయి. చాలా ఆల్మోస్ట్ స్మాల్ ఒక హోల్ లాగా పడిపోయింది అనమాట. సో 2 మేజర్ బ్లడ్ వెజల్స్ అనేసరికి వీళ్ళకు బ్లడ్ సివియర్ గా లాస్ అయినట్లుంది. హాస్పిటల్ వచ్చిన తర్వాతనే ఆ హార్ట్ రేట్ చాలా లో ఉన్నది అనమాట. హైపోటెన్షన్ వచ్చింది, అంటే షాక్, మన మెడికల్ టెర్మినాలజీలో షాక్ లో వచ్చింది అనమాట. మనము ఇప్పుడు 4:50కి వచ్చినది, అరౌండ్ 5:50కి డిక్లేర్ చేసినాం అనమాట. సాధారణ కాటన్ దారాలకు బదులు నైలాన్ లేదా సింథటిక్ దారాలకు గాజు పొడి, ప్లాస్టిక్ కలిపి ఈ చైనా మాంజాను తయారు చేస్తారు. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే గాలిలో వేలాడుతున్నప్పుడు బైక్ వేగానికి తగిలితే కత్తిలా కోసుకుపోతుంది. పతంగి తెగిన తర్వాత ఈ దారాలు చెట్లకు, విద్యుత్ తీగలకు చిక్కుకొని గాలిలో వేలాడుతుంటాయి. వీటిని గమనించని వాహనదారులు, ముఖ్యంగా బైక్లపై వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయి 10 రోజులు గడుస్తున్నా ఇంకా చైనా మాంజాలు ప్రాణాలు తీస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించినప్పటికీ కొందరు రహస్యంగా విక్రయించడం వల్లే ఇలాంటి అకాల మరణాలు సంభవిస్తున్నాయి.